అందరికీ జై భీమ్ అండి. నిన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందుట్లో కొంతమంది రాజకీయ నాయకులు అధికారుల పట్లనే కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ పట్ల కానీ లేకుంటే డిపార్ట్మెంట్ వారి పట్ల కానీ వారు చేసే బిహేవియర్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ప్రజలారా. అసలు ఇలాంటి నాయకులను చూసి మనం ఏం నేర్చుకోవాలి, ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలి అనేది కూడా మీరే చెప్పాల్సిన బాధ్యత ప్రజలరా. అయితే ఇక్కడ చూడండి, ప్రజల పట్ల మనము వ్యవహరించే తీరు ఏ విధంగా ఉండాలి. మీరు ఒక రాజకీయ నాయకుడు, మీరు ఒక హయ్యర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు, మీరు ప్రజల పట్ల చేసే బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అనేది కొంచెం ఆలోచించుకోవాలన్నమాట. ప్రజలైనా చాలా మంది దీని గురించి ఎందుకు చేస్తున్నారు అని అనుకోవచ్చు, కానీ రేపటి ముందు భవిష్యత్తు తరానికి పొలిటీషియన్స్ లో మన యూత్ ఎవరైనా వస్తున్నారు అంటే వారు ఏ విధంగా ఉండాలి, ఎట్లా నేర్చుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరే వినండి. అక్కడ డిపార్ట్మెంట్ విషయంలో కానీ అదేవిధంగా అక్కడ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి అధికారుల విషయంలో కానీ ఆయన తీరు, ఆయన మాట తీరు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రజలారా. చూడండి ఒకసారి. విన్నారు కదా, పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఎవరైతే ఏజెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపించారని చెప్పేసి ఈయన మాట తీరు ఏ విధంగా ఉందో ఒకసారి విన్నర్గా ప్రజలరా. ఎవడాడు పోలీసోడు, ఎట్లా బయటకు పంపిస్తాడు అంటే రాజకీయ నాయకునికి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. వేలిముద్రగాళ్ళు కూడా వచ్చి పొలిటీషియన్లో ముందుకు సాగుతుంటారు, కానీ అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్ కి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఒకసారి చూడండి మెల్ల. పోలీసు వాళ్ళకు కళ్ళు నెత్తికెక్కినాయా, దిమాగ్ ఇట్లా ఏమన్నా ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళకి, యూజ్లెస్ ఫెలోస్ అంటుండే ఎవరు, మన ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న. ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారిని ఈ మాట అనడం ఎంతవరకు కరెక్ట్ ప్రజలనా మీరు ఆలోచించండి. అసలు ఈ మాట అనడానికి ఆయన నోటికి ఏ విధంగా వచ్చింది అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన ఒక హోదాలో ఉన్నాడు, ఎక్కడ ఏమైనా మిస్టేక్ జరిగితే దాన్ని ఎలా సరిదిద్దాలి, అసలు ఏం జరిగింది దానిపైన స్పందించాలి. అసలు ఇది ఎవరి ద్వారా అవుతుందో వాళ్ళని క్వశ్చన్ చేయాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూజ్లెస్ అనడం, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా, కళ్ళు నెత్తికెక్కిన అనడం ఇది ఎంతవరకు వాస్తవం. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన మామూలు అయినటువంటి వ్యక్తి కాదండి. చిన్ననాటి నుంచి తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మట్టి పని చేసి ఎన్నో గంప చేతుల బట్టి గడ్డపార చేతుల బట్టి వ్యవసాయం చేసుకుంటూ ఎంతో కష్టపడి నా కొడుకు చదువుకుంటే ఇన్ ఫ్యూచర్లో నాకు ఒక మంచి గుడ్ నేమ్ ఉంటుందనే ఉద్దేశం మీద ఎంతో ఉన్నత చదువులు చదివించి ఒక పోలీస్ అధికారిని చేశారు. పోలీస్ అధికారి కావడం మామూలు విషయం కాదండి. ఆయన ఎంతో కష్టపడి ఎన్నో పడవట్లు పడి చదువుకోవడానికి సరైన టైంలో ఎగ్జామ్ ఫీజు కూడా లేకుంటే ఎన్నో పనులు చేసి మట్టి పనులు చేసి ఇంకా అనేకమైనటువంటి వర్క్స్ చేసి ముందుకు కొనసాగిస్తుంటారు. అలాంటి వారు ఎంతో కష్టపడి జాబ్ కొట్టుకున్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి వ్యత్యాసమే చూడండి ఒకసారి. పొలిటీషియన్ లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ వేణుముద్రగానే. నిజానికి చెప్పాలంటే 90% ఎవరు కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు లేరండి. నేను నిజంగా చెప్తున్నా. ఏదో దొంగ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి దొంగ చదువులు చదివి సర్టిఫికెట్స్ తీసుకొచ్చి ముందర పెట్టుకొని వాళ్ళు రాజకీయంలో ముందుకు చెలాయిస్తూ నా దగ్గర డబ్బు ఉంది కదా, నా దగ్గర పలుకుబడి ఉంది కదా, నేను ఏం మాట్లాడిన నడుస్తుంది కదా, నా వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అనే ఉద్దేశంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులు కాదండి, ఇలాంటి రాజకీయ నాయకులు. నిజంగా ఈ మాట మాట్లాడడానికి ఆయనకి నోటికి ఏ విధంగా వచ్చిందో నాకు అర్థం కాదు. ఇంకా ముందు చూడండి, పోలింగ్ బూత్ లోకి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులను కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి.
have no business to do that. Anna, where are you from? What are you doing here? You are supposed, you cannot ask him to go out. You are no one to send the candidate out. You have no business to do that. Anna, behave yourself. Better behave yourself. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకు ధర్మపురి అరవింద్ అన్న ఏమని కౌంటర్ ఇస్తున్నాడో చూడండి ఒకసారి. అసలు అక్కడ విషయం ఏంటి, అసలు ఏం జరిగింది, ఆ ఏజెంట్ను బయటకు పంపించాల్సిన అవసరం ఏముంది, మనకు చట్టాలు ఉన్నాయి, మనకంటూ విధి విధానాలలో పాల్గొని ముందుకు సాగడానికి మనకంటూ ఒక లైన్ అనేది ఉంటది మనకు. కానీ దాన్ని దాటిపోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అసలు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతో కానీ, ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులతో కానీ మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది, నీ బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది, నీ మాట తీరు ఏ విధంగా ఉంది, అంటే ఇన్ ఫ్యూచర్ లో నువ్వు యూత్ కు నేర్పించాల్సింది ఏంటి, అసలు మీకున్నటువంటి డిజిగ్నేషన్ ఏముందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ డిజిగ్నేషన్ కు తగ్గ మీరు ప్రవర్తిస్తున్నారా? ఈ మాట తీరు ఈ విధంగా రే ఎమ్రా కరా అంటే ఏ విధంగా ఉంది అని, ఆ లాంగ్వేజ్ ఏంటి, ఎవర్రా మీరు, ఎవర్రా వాడి పోలీసోడు కన్ను నెత్తికెక్కినారంటే ఏంటి, ఈ లాంగ్వేజ్ ఏంటి అసలు అంటే మన యొక్క బాడీ లాంగ్వేజ్, మన యొక్క మాట తీరు ఏ విధంగా ఉంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా అబ్జర్వ్ చేస్తారన్నమాట. నిజానికి అక్కడ ఏం జరిగింది ఏంది అనేది పక్కకు పెడితే అక్కడ జరిగినటువంటి సంఘటనకు మీరు ఏ విధంగా రియాక్షన్ కావాలి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారి తప్పు చేస్తే దాన్ని ఎవరికి మీరు సమాచారం ఇవ్వాలి, మీరు ఎవరిని వెళ్ళి కలవాలి. అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారి ఒక తప్పు చేస్తున్నాడంటే పైన ఉన్నటువంటి అధికారులకు మీరు సమాచారం ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారి ఈ విధంగా చేస్తున్నాడు, అలా చేయడం కరెక్ట్ కాదండి, కొద్దిగా దాన్ని సరిదిద్దుకోండి, దాన్ని సరిచేయండి అని చెప్పాలి. కానీ మీరేం చేస్తున్నారు, డైరెక్ట్ పోలింగ్ బూత్లకు వెళ్ళి ఎక్కడ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఆ లాంగ్వేజ్ ఏంటి, అసలు అడిగే విధానం ఏంటి, అసలు మీ బిహేవియర్ ఏంటి అసలు. ఒకసారి చూడండి, బయట ఉన్న పోలీస్ అధికారులతో అదే విధంగా మాట్లాడుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అదే విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారి ఏమంటున్నారంటే ఇక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా, నేను ఏ విధంగా ప్రవర్తించాను, నేను ఏం చేసిన అసలు అనేది చెక్ చేయండి అని చెప్తున్నాడు క్లియర్ గా ఇక్కడ. గుర్కాలు తీసి ఓటు చెప్పండి, చెక్ చేసి ఓటే అక్కడ చూసుకోండి, అయిపోయింది ఆడ ఏముంది తీసుకున్నాం, ఇది చూసుకో సక్క వీళ్ళకి బయట పోకు. వీళ్ళకి వెళ్ళకు నువ్వు పిచ్చోన్ లెక్క చూడండి, ఆ లాంగ్వేజ్ చూడండి ఏ విధంగా ఉంది, ఒకసారి ఆ లాంగ్వేజ్ చూడండి. ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, చెక్ చేసుకోవచ్చు, ఎంపీ గారు మీ పోలీసు వాళ్ళు డ్యూటీ శాఖ చేసి ఇవన్నీ కావు, మీ పోలీసు వాళ్ళు డ్యూటీ శాఖ చేయాలి, డ్యూటీ మీరు శాఖ చేయాలి. క్యాండిడేట్ బయటకి ఎట్లా పంపుతారండి, పంపి క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు, ఆయన అక్కడ లోపల ఉంటాడు. నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు 5 గంటల వరకు, బయటికి రావద్దు, మళ్ళీ నాకు ఫోన్ రావద్దు,
నేను పంపితేనే వచ్చిన నేను పంపితేనే వచ్చిన నువ్వు పంపలే మీ వాళ్ళు పంపారు పోలీసు వాళ్ళు పంపలే కంప్లైంట్ వేయండి ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు మీ పోలీసు వాళ్ళే అది అర్థమైందా మీ పోలీసు వాళ్ళు చక్క ఉంటే దేశం పెట్టుకుంటుంది ఇది చూసారు కదా, ఒక్కొక్కరిని ఉరికించి కొట్టాలరా అనే వర్డ్ కూడా మాట్లాడండి. అసలు ఎంపీ ధర్మపురి అరవింద్ గన్న మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు హయ్యర్ అధికారులతో మీ సంభాషణ ఏ విధంగా ఉంది, మీ మాట తీరు ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించుకోండి అన్న. ఎందుకంటే మీ యొక్క పోలింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్నింగ్ ఎప్పుడైతే పోలింగ్ బూత్ స్టార్ట్ అవుతుందో 5 గంటల వరకు లోపల ఉండాల్సిన బాధ్యత ఓకే, అది ఎవరు కూడా కాదంటలేదు. కానీ అక్కడ ఎవరి మిస్టేక్ ఉంది అనేది మీరు ఒకసారి తెలుసుకోండి. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ అధికారులది మిస్టేక్ ఉందా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు తీరు వ్యవహరించే విధానంలో తేడా ఉందా అనేది మీరు ఒకసారి చూసుకోండి. అయితే స్వయంగా మీరే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు మీరు ఏ విధంగా ప్రవర్తించాలంటే, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలింగ్ బూత్ లో మిస్బిహేవియర్ చేసి మిస్అండర్స్టాండింగ్ గా ప్రవర్తిస్తే ఆయనకు ఉన్నటువంటి పై అధికారులకు మీరు సమాచారం ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల యొక్క తీరు వేరే విధంగా ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలి, పై ఆఫీసర్స్ కి మీరు సమాచారం ఇవ్వాలి. కానీ మీరేం మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరిని ఉరుకురిచ్చి కొడతాం రా అని అంటున్నాం. అసలు ఈ లాంగ్వేజ్ ఏంటి, అసలు మీరు మాట్లాడే విధానం ఏంటి? అసలు సరే, ఒక తప్పును దాన్ని సరిదిద్దాలి, దాన్ని మంచి చేయాలంటే మీరు ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. అది పక్కకు పెట్టి మీరు చట్టాన్ని మీ చేతులకు తీసుకుంటే ఎట్లా అండి? అసలు ఒక పోలీస్ అధికారిని ఆయన ఎంతో చదువుకొని చదువుకొని తన ఉన్నత చదువుని పూర్తి చేసుకొని ఒక జాబ్ కొట్టుకున్నటువంటి వ్యక్తిని మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే మిగతా వేలిముద్ర రాజకీయ నాయకులు, సర్పంచ్, వార్డు మెంబర్ చదువుకోనుడు కూడా ఈ రోజు రేపుల్లో వార్డు మెంబర్ అవుతున్నాడు, సర్పంచ్. అట్లాంటి వాళ్ళు కూడా ఈ పోలీస్ అధికారులకు ఎలాంటి విలువ ఇస్తారండి? అసలు మీరు ఒక హయ్యర్ హోదాలో ఉన్నటువంటి నాయకులు మీరే ఈ విధంగా మాట్లాడితే కింద ఉన్నటువంటి నార్మల్ పర్సన్స్ ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళకి? ఒకసారి ఆలోచించుకోండి. మీరు అన్న మాటలు మీరే ఆలోచించుకోండి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారిని మీరు కళ్ళు నెత్తికెక్కినాయా, ఏం చేస్తున్నాడో ఈ మాట తీరు ఏందో ఒకసారి ఆలోచించుకొని ప్రవర్తించండి అని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రజల మధ్యలో మీరు మెదులుతున్నారు కాబట్టి ప్రజలకు ఒక మంచి మెసేజ్ లాంటిది మీరు ఇవ్వాలి. కానీ అదే ప్రజల మధ్యలో ఉండి చదువుకున్నటువంటి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ, అదేవిధంగా పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి వ్యక్తులను కానీ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదేమో అని మా ఉద్దేశం. ఒకవేళ అది కరెక్ట్ అని అనిపిస్తే అది క్యారీ ఆన్. మీరు మీ అందరికి మీరు ఎలా మాట్లాడాలనుకుంటే అది మాట్లాడండి. దానికి ఎవరు కూడా మధ్యలో వచ్చి మాట్లాడే వ్యక్తులు కాదు. కానీ ఏదో ఒక రోజు ప్రజలే దానికి సమాధానం చెప్తారనేది కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు.